నిరంతరము ఒకటే రీతిలోటువంటి దేవుని మనము దేవుని మనసారా దేవుని స్తుతించుదాం. హృదయముతో, మనసుతో, ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించుకుందాం. దేవుని ఈ దినం దేవుడు మనకిచ్చాడు ఈ భయంకరమైన రోజులు కనుక భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. మనకు దేవుడు ఎంతగానో స్తుతించాలి, మన జీవితంలో ఎంతగానో దేవుడిని ఆరాధించాలి, గణపరచాలి. హృదయంతో, మనసుతో, ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఈ ప్రభును ఆరాధించాలి, ఈ ప్రభును సేవించాలి. కదా ఈ దినము మనదైతే మన దినం మనది కాదు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక మన దేవుడిని ఈ దినమున మనం స్తుతించాలి. ఈ దేవుడు ఈ దినం మనకి ఇచ్చాడు కనుక ఈ దినంలో సంతోషముతో, ఆనందముతో మనం దేవుడిని స్తుతించాలి. ప్రభును ఆనందించుడి, మరణ చెప్పును ఆనందించుడి. ప్రభును మనసు పూర్తిగా ఆనందంతో, సంతోషంతో ఈ ప్రభును సేవించాలి. నీ గొప్ప దేవుడిని సేవించాలి, నీ ఉన్నతమైన దేవుడిని స్తుతించాలి. అబ్బా తండ్రి నాయనని ఆయనకు మొరపెట్టాలి. ఆదిమైనటువంటి దేవుడు, అంతమైనటువంటి దేవుడు, అల్పమైనటువంటి దేవుడు, మేలైనటువంటి దేవుడిని మనం స్తుతించాలి. దేవుడు అందుకే దేవుడిని నన్ను స్తుతించాలి. మనము పశువులకు కాదు, మనం పక్షులకు కాదు, మనము జీవమైన దేవుని బిడ్డలమైనాము. కనుక ఆయన పిల్లలు ఆయన స్తుతించాలి, ఆయన పిల్లలు ఆయన మాట వినాలి, ఆయన పిల్లలు ఆయన మనసుపూర్వక దేవుని సేవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇన్నలో, ఎవరు లేరు నాకు ఇన్నలో. ఆరాధన నీవేగా, ఆనందము నీవేగా, ఆరాధన నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.
మనసు పూర్తిగా దేవుని ఆరాధించుకుందాం. బిడ్డలారా, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతో సత్యంతో ఆరాధించి మన ప్రభుడు సేవించాలి, మన ప్రభుని గణపరచాలి. దేవుడిచ్చిన ఆధిక్యతలు దేవుడిచ్చిన దండలను మనము కాపాడుకొని దేవుని భయపరచాలి. బిడ్డలారా, దేవుడికి మనము భయముతో భక్తితో దేవుని ఆరాధించాలి, భయముతో భక్తితో దేవుని సేవించాలి. కనుక దేవుడి దగ్గరికి వచ్చేవారు తన ప్రవర్తనను జాగ్రత్తలు చూసుకోవాలని, కనుక భయముతో భక్తితో దేవుని ఆరాధించాలని. ఆయన జీవగల దేవుడు, జీవనమైనటువంటి దేవుడు, ఈ సమస్యలకు పరిష్కారం చేసే దేవుడు, ఈ బాధల నుంచి విడిపించే దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్తుతించండి బిడ్డలారా. ఈ సమయంలో వర్షకాలంలో మనం ఉన్నాము. ఈ వర్షకాలంలో ఎలాంటి జ్వరాలు రాకుండా, ఎలాంటి వ్యాధులు రాకుండా, ఎలాంటి జ్వరాలు రాకుండా, బాధ రాకుండా, వాంతులు మోసంచి రాకుండా, పిల్లలకు కుటుంబాలకు మనందరికీ క్షేమం ఉండాలని అందరూ కలిసి ప్రార్థించున్నాము. అన్ని కుటుంబాలు బాగుండాలి, అందరి కుటుంబాలు బాగుండాలి, కుటుంబంలో పిల్లలు పెద్దలందరూ కూడా బాగుండాలి. వాతావరణం బాగలేదు, వాతావరణం మంచి లేదు, సరళంగా ఉంది కాబట్టి కొందరికి జ్వరం వస్తుంటాయి, కొందరికి సాధులు అవుతుంటాయి, కొందరికి అనారోగ్యం అవుతాయి. కనుక దేవుడు ముట్టాలి, స్వస్థపరచాలి. జీవగల దేవుడు వారికి తాకాలి, జీవగల దేవుడు వారిని ముట్టి స్వస్థపరచాలి. అది దేవుడు స్వస్థ దేవుడు మనకున్నాడు. మనకు ఆధారం ఆయననే, అంట ఆయననే, కొండ ఆయననే, ఆయన సర్వం ఆయనే, సమస్తం ఆయనే. ఆయన మనం చూపించున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుడు స్తుతించున్నాము. జీవగల దేవుని ఆరాధించున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే ఆరాధించును యేసయ్యా, నిన్నే ఆరాధించును. నిన్నే ఆరాధించును యేసయ్యా, నిన్నే ఆరాధించును. లోకము వర్తయ్యా
Praise the Lord. Hallelujah. 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 అందరం దేవుని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరం దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా. 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 శాంతి లేని వారికి దేవుడు శాంతిని ఇవ్వాలి. సమాధానం లేని వారికి దేవుడు సమాధానం ఇవ్వాలి. కనుక దేవుడు ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించే దేవుడు అని నీతి మంతులు సత్యమైనటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సమయంలో ఈ దినమున మన దేవుని జ్ఞాపకం చేసుకుంటే మన పిల్లల కొరకు, మన పిల్లల చదువు కొరకు, మన పిల్లల ఉద్యోగాల కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లల మన కుటుంబంలో మన పిల్లల కొరకు మనం ప్రార్థించుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలో అందరికీ మేలు జరగాలి. ఆరాధనలో దేవుడు అందరికీ విడుదల ఇవ్వాలి. అందరికీ మంచి అనుకునేది వారి జీవితంలో జరగాలి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. గర్వఫలం లేని వారికి గర్వఫలం కావాలి. కనుక దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉండాలి. పిల్లలారా, మీ హృదయం తెలిసి దేవుడిని స్తుతించినట్లయితే, మీ నోరు మీ హృదయం తెలిసి దేవుడు బయటపరిచినట్లయితే, దేవుడు మీరు అనుకునేది మీ జీవితంలో జరిగిస్తాడు. మీరు అనుకునేది మీ కోరికలను నెరవేరుస్తాడు. దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన అన్యాసుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. కనుక ఆయనకు భేదాలు లేవు. అందరినీ సమానంగా చూస్తున్న దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మన పిల్లల కొరకు మనం ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం లేని పిల్లలకు ఉద్యోగాలు కావాలి. తప్పకుండా దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. అవును కానీ స్తోత్రం తండ్రి. అయినా సంతానం లేని బిడ్డలు ఉంటే కనుక వాళ్ళకి సంతానం ఇవ్వండి ప్రభావం, గర్వఫలం ఇవ్వండి ప్రభావం స్తోత్రాలు. మరొక తల్లి తలనొప్పులతో బాధపడుతున్న బిడ్డలు ముట్టండి ప్రభావ. నడుము నొప్పులతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి ప్రభావ. మోకాల నొప్పులతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి ప్రభావ. నేను నరాల వీక్నెస్ నుంచి విడుదల ఇవ్వండి ప్రభావ. అయ్యో బ్లడ్ సర్క్యులేషన్ కాక బిడ్డలు బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి తండ్రి. అయినా అయ్యా శరీరంలో మంచి ఆరోగ్యాలు బిడ్డలు పొందుకోవాలి తండ్రి. అయినా నువ్వు పరమ డాక్టర్వో, పరమ వైద్యుడవో, జీవగల దేవుడవో, ఈ బిడ్డలందరినీ ముట్టుమని అడుగుతున్నాను. ఈ బిడ్డలందరినీ తాకమని అడుగుతున్నాను. ఆరాధనలో విడుదల, ఆరాధనలో స్వతంత్రత అయ్యా బిడ్డలందరికీ మేలు దయచేయండి. అయినా మంత్రశక్తులు పారిపోవాలి, దైవ శక్తులు పారిపోవాలి, కనుక ప్రతి మీద రోగాలు పారిపోవాలి, ప్రతి మీద వ్యాధులు పారిపోవాలి. యేసయ్య నామములో ప్రతి బిడ్డకు విడుదల కావాలి, మంచి స్వస్థత కావాలి తండ్రి. బిడ్డలు అన్ని కూడా వాళ్ళ జీవితంలో దయచేయమని అడుగుతున్నాం. అయ్యా నా తండ్రి, ఆయన దేని విషయంలో బిడ్డలు చింతించకూడదు ప్రభా. దేని విషయంలో బిడ్డలు బాధపడకూడదు తండ్రి. అన్ని సౌకర్యంగా తండ్రి, అందరికి సమీక్షగా తండ్రి, అందరికి సంతోషంగా ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డలు అందరికీ జ్ఞాపకం చేసుకునేవా. ఈ దినమున ఆరాధన చేసిన బిడ్డలకు ప్రతి కుటుంబంతో తోడునందుకు దేశంలో అయిపోతున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన దేవా, జీవం గల తండ్రి, జీవాధిపతి యేసయ్య, ఈనాడు నిరంతరం ఉపయోగించుకున్నటువంటి దేవా, ఈ దినమున పాటలు, ఆరాధన, వాటి పరిచయలు తోడుకుంటే తండ్రి. నేను ఈ కార్యక్రమంతో తోడుకుంటూ వందనాలు స్తోత్రాలయ్యా. దయగల తండ్రినైనా ఆనందాలు, విడుదల, స్వస్థత, ఆరోగ్యాలు, సంతోషం, ఆనందం మా జీవితంలో కలగజేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. నీళ్ళనన్నావు, ఎడపైనన్నావు, మోసకు అయ్యా మా అందరికి తోడు అడుగుతున్నాం. ఇబ్బందుల తోడు దేవుడు భాషాంతరం మా అందరికి తోడు తండ్రి. అయ్యా నాకు ఈ దినమున విడుదలతో మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధమైన కన్నిని నీ విడుదలతో ఉంచమన్నాను తండ్రి. ముందుల సమయంలో తన వాక్య పరిచయం చేసుకుంటగా ఓడి తన మాట మాట్లాడమని సహాయం చేయమని జీవించమని అందరికీ తోడుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ